రాజుగారికి ఒక విచిత్రమైన అనుమానం వచ్చి మంత్రిని పిలిచి, పుట్టుక సమయంలో కుక్క పిల్లలు అధిక సంఖ్యలో పుడతాయి. అయితే నిజానికి కుక్కల సంఖ్య కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోతుంది. అదే జనన సమయంలో గొర్రెల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ మందల మందలుగా పెరుగుతాయి. కారణం ఏమై ఉంటుంది అని అడుగుతాడు. రాజా, నాకో రోజు సమయం ఇస్తే రేపు జవాబుతో వస్తాను. ఆ సాయంత్రం మంత్రి 2 వేర్వేరు గదులు సంపాదించి, ఒక దాంట్లో 20 కుక్కలు, ఒక బుట్టెడు రొట్టెలు, ఇంకొక గదిలో 20 గొర్రెలు, బుట్టెడు గడ్డి పెట్టి 2 గదులు మూసేశాడు. ఉదయాన్నే మంత్రి రాజుతో గదులు చూడ్డానికి వచ్చాడు. మొదటి గదిలో చూస్తే కుక్కలన్నీ చచ్చిపడి ఉన్నాయి. ఎక్కడ పెట్టిన రొట్టెలు అక్కడే ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా తిన్న పాపాన పోలేదు. రెండో గదులు తలుపులు తీస్తే గొర్రెలన్నీ కలిసి బుట్టెడు గడ్డి ఖాళీ చేసి పడుకున్నాయి ప్రశాంతంగా. మంత్రి రాజుతో రొట్టెల కోసం కుక్కలు వాటిలో అవి చచ్చే వరకు పోట్లాడుకున్నాయి. ఒక్క రొట్టె ముక్క కూడా తినలేదు. రెండో గదిలో గొర్రెలన్నీ కలిసిమెలిసి గడ్డి తిని హాయిగా పడుకొని నిద్రపోతున్నాయి. గొర్రెల జనాభా పెరగడానికి ఇదే కారణం. కుక్కల మధ్య సఖ్యత లేకపోవడంతో తిననీయకుండా ఒకదాన్నొకటి చంపుకున్నాయి. ఏ జనాభాలో అయితే సఖ్యత, సర్దుకుపోయే లక్షణాలు ఉండవో అది త్వరగా నశించిపోతుంది. ఐకమత్యం, సౌభ్రాతృత్వం ఉన్న చోట జనాభా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది.